ఇంతకుముందు నేను చాలా ఎలక్షన్ చేసినా, ఇప్పుడు చేస్తానా? ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాల్సిందే, నమ్మి తీరాల్సిందే, 3 సార్లు చెప్తానా, నమ్మి తీరాల్సిందే. ఫస్ట్ టైం అన్నా ఎలక్షన్స్లో ఒక అభ్యర్థిగా నేను ప్రజల దగ్గర పోయినప్పుడు విమర్శలు లేకుండా వాళ్ళ కొడుకు మాదిరి, వాళ్ళ తమ్ముని మాదిరి, వాళ్ళ బిడ్డ మాదిరి ఎంతో సహాయం చేసిన వాడు మన ఇంటికి వస్తే ప్రేమగా పలకరించి ఆహ్వానం పలుకుతారు చూడి, అటువంటి ట్రీట్, అటువంటి మర్యాదను నేను పొందుతాను ఫస్ట్ టైం జగన్ వల్ల. జగన్ వల్లే ఇన్ని సంక్షేమ పథకాల వల్ల పేదరికానికి భరోసా ఇచ్చిన ఆయన, బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల పేదరిక పిల్లల చదువులకు ఇంత ప్రాధాన్యత తీసుకునే ఆయన, ఆర్థిక స్వాలంబన మహిళలకు ఉండాలని చెప్పి అప్పులు ఆయనే కట్టిన నేపథ్యంలో 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఒక కుటుంబ సభ్యుడు కూడా మరణించకుండా కాపాడిన నేపథ్యంలో ఇన్ని మంచి కార్యక్రమాలతో ఆర్థిక భరోసా ఇచ్చినాడు కదా. ఇవన్నీ అనుభవించినటువంటి వారు సంవత్సరానికి మినిమం ₹1,00,000 చొప్పున 5 ఏళ్ళకి 5 లక్షలు ఆయన ద్వారా ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు ఒక్కొక్క ఇంటికి నేను పోతానే ప్రేమగా ఆహ్వానిస్తున్నారు, ఆదరణ చూపిస్తున్నారు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు, జగన్ను ప్రశంసిస్తున్నారు. నీకే ఓటేసేది, జగన్కే ఓటేసేది, జగనే గెలిచేది, ఆయన జగన్ వేరే వాళ్ళకి ఎందుకు వేస్తారు, జగనే కదా మాకు ఇన్ని ఇచ్చినది, ఇవన్నీ మాట్లాడుతా అంటే ఒక్క సమస్య వాళ్ళు ప్రస్తావించకుండా మాట్లాడుతున్నారంటే ఒకటి జగన్ పుణ్యం, రెండవది నేను చేసిన అభివృద్ధి. అంటే రోడ్డు వేసినా, కాలు వేసినా, నీళ్ళు ఇచ్చినా. జనరల్గా ఏమంటారు, లెక్కలు ఇచ్చినాక రోడ్డు బాగాలేదు నాయనా అంటారు, లేకుంటే నీళ్లు లేవునైనా అంటారు, ఆ కాలువ కట్టలేనైనా ఎన్నాలని చెప్పి అంటారు. రోడ్డు వేస్తే, కాలువ కట్టి, నీళ్ళు ఇస్తే, బడి కట్టివి, గుడి కట్టివి, మౌలిక సదుపాయాలు చేసినాము, జగన్ లెక్క ఇచ్చా. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే కొడుకు మాదిరి పలికితి. అందువలన వాళ్ళ దగ్గరికి పోతే పెద్ద కొడుకును ఇంటికి పిలిచి ఆహ్వానించినట్టు ప్రేమగా చూస్తున్నారు. ఎక్కడే కానీ మాకు విమర్శల వెల్లువ కానీ, విమర్శల చిన్నపాటి చినుకు కానీ మా మీద పడకుండా జరిగిపోతూ ఉంది. నల్లేరు మీద నడకలాగానే మా విజయం ఉంది. ఇది తథ్యము, తథ్యము, తథ్యము. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ జగన్ ఓటర్ అంతే, అక్షరాల జగన్ ఓటర్, రాచమల్లు కాదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగన్, 175 నియోజకవర్గాల్లో గెలిచేది జగన్. ఓడితే జగన్ ఓడినాడు, గెలిస్తే జగన్ గెలిచినాడు. జగన్ పాలనకు ఓటేస్తారు, జగన్ పాలన బాగాలేకపోతే ఓటేయరు. జగన్ గెలిచినాడంటే జగన్ పాలన బాగుందని, పేదరికంలో ఉండే ప్రజలందరూ కూడా నీ పాలన మాకు నచ్చింది, నీ పేదరికానికి నువ్వు ఇట్నే కంటిన్యూ చెయ్యి అని చెప్పి ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వడం. ఓడిపోయినాడు అనుకో, లేదు నీ పాలన బాగలేదు, పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాశనం అయిపోయింది పేదవాళ్ళకి ఇచ్చి, ఏం అవసరం లేదు అని చెప్పడం. ఓకే, గెలిస్తే జగన్ గెలిచినాడు, ఓడితే జగన్ ఓడినాడు. గెలిస్తే జగన్ పాలన గెలిచింది, ఓడితే జగన్ పాలన బాగలేదు. రాచమల్లు మరొకడు నథింగ్. అంతేనా? అంతే. మరి ఎందుకు మీరు చాలా చోట్ల అభ్యర్థులు మార్చారు? ఆ అభ్యర్థుల వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట బాగలేకపోవడం, వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బాగలేకపోవడం, ప్రజలతో మమైక్యం కాలేకపోవడం, ప్రజల యొక్క మన్ననను పొందగలిగి వాళ్ళ మనస్సు గెలవడానికి కావాల్సిన స్థితి ఆ 60 మంది 50 మంది చేయలేకపోవడం వలన వాళ్ళను మార్చి వేరే వాళ్ళని పెట్టినాడు. అది ఎన్నికల ప్రక్రియలో సరైనటువంటి నిర్ణయం, సరైనటువంటి మార్గం. సో అంటే ఎంతో కొంత అభ్యర్థికి సంబంధించినది కూడా ఉంటుంది కదా? ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్చినాడు, ఉంటుంది కాబట్టి మార్చినాడు. ఖచ్చితంగా అభ్యర్థి ఉంటుంది. ఇప్పుడు చెడ్డవాడైతే, జాస్తోడైతే, దుర్మార్గుడైతే జగన్ ఎంత మంచివాడైనా ఓటేయరన్నా. మా క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా, అప్పుడు జగన్ ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం అన్నీ చూస్తే ఓటేస్తారు. మీకు మీ నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా ఓటర్లు కనెక్ట్ అయి ఉన్నారు, ఆయన కోసం జరుగుతున్న ఎలక్షన్ ఆయన ఓటేస్తారా లేదా తెలుస్తుంది. మీ నియోజకవర్గంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తారు, మీరు అప్పుడు ఆ స్థాయిలో కనెక్ట్ అయి ఉన్నారు ఓటర్స్కి? ఖచ్చితంగా. ఎలా? ఖచ్చితంగా. కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు 41 వార్డు ఉంటాయి. 41 వార్డు నేను కౌన్సిలర్ నిలిపినా. ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడి 106 సంవత్సరాలు అయింది. అవునా? అంత ఓల్డెస్టా? ఓకే, ఓల్డ్. 106 సంవత్సరాలు అయింది. ఈ 106 సంవత్సరాలలో ఇంతవరకు ఎప్పుడే కానీ 41 వార్డు కంటెస్ట్ చేస్తే 40 వార్డు గెలిచిన పార్టీ లేదు. ఫస్ట్ టైం నేనే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నా నాయకత్వంలో 40 వార్డు గెలిచినాం, 1 వార్డు ఓడిపోయినాం. దానికి కారణం ఏంటంటే 41 వార్డుల్లో రాచమల్లే పోటీ చేసినాడు. ఆ స్థాయిలో మీరు తిరిగారు? నేనే తిరిగినా, నేనే ఎన్నికల వ్యూహకర్తను, నేనే ప్రచార కార్యకర్తను, నేనే ఫండింగు. సో మీరే ప్రతి కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డట్టు నేనే చేసిన. 33 ఎంపీటీసీలు, 33 ఎంపీటీసీలు అన్నా, 33 ఎంపీటీసీల్లో మేము ఓడిపోయింది 3, 30 గెలిచినాం. 3 ఎంపీటీసీలు కూడా ఓడిపోలే. తెలుగుదేశం పార్టీకి కాంప్రమైజ్ కోరుకుంటే ఇచ్చినాం. 9 ఎంపీటీసీలు ఉండే మండలంలో 6 మీరు తీసుకొని 3 మాకు ఇయ్యి అంటే ఇచ్చేసినాం. అట్లా ఇచ్చిన 3 తప్పితే ఒక మండలంలో 24 ఉంటే 24 గెలిచినాం. ఆడ రాచమల్లే.
2 జెడ్పీటీసీలు ఉంటే 2 జెడ్పీటీసీలు, ఉమ్, 30 సర్పంచులు ఉంటే 25 గెలిచినాం ఉమ్, పోటీ చేసి, ఉమ్, 25. ఉమ్, అన్ని చోట్ల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నా పార్టీ క్యాడర్ కోసం రాచమల్లు అనేవాడు నాయకుడు కాదు, వాళ్ళకు అన్నలాగా ఉన్నాడు, నాయకుల్లాగా ఉన్నాడు. ప్రతి దాంట్లో నేనే ఉండి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసిన. అది ఇంతకుముందు అట్లా చేయలేదని చెప్పి అందరు చెప్తా ఉంటారు. ఉమ్, ఉమ్, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు, స్థానిక సంస్థలు అప్పుడు మీరే పెట్టుకొని మీరే చేసుకొని ఉంటారు, డబ్బులు ఏరు ఏం ఏరు తిరగరు, పట్టించుకోరు, వాళ్ళ పదవిని చిన్నగా భావిస్తారు అని చెప్పి అంటారు. నేను అట్లా అనే మనస్తత్వం నాది కాదు. ఉమ్, ఎవరి పదవి వారికి గొప్పది, ఎవరి స్థాయి వారికి గొప్పది, ఏ చెట్టు గాలి ఆ చెట్టుకు గొప్పది. కాబట్టి కార్యకర్తల యొక్క గౌరవాన్ని Protect కాపాడాల్సిన చేసుకోవాలి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఉమ్, వారికి అయ్యే వ్యయము, వారికి అయ్యే ఖర్చు, వారికి అయ్యే గౌరవం అన్నీ నేను చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చూసినే అది ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు పొందగలిగినా. కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా నా కోసం శ్రమిస్తున్నారు. మీరు బయటికి కనిపిస్తున్న రాచమల్లు ఇదే రాచమల్ల, వెనక్కి ఇంకో రాచమల్లు ఏమైనా ఉన్నాడా? క్వశ్చనే లేదన్న. రాచమల్లుకు ఆఫ్ ది రికార్డు, ఆన్ రికార్డు లేదు, అన్నీ ఒకటే రికార్డే, ఆన్ రికార్డే. నీ ఇష్టం. మీ మనుషులు వరదరాజుల రెడ్డి గారి చుట్టూ ఉంటారంట, మీ మనుషులు తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారంట పొద్దుటూరు నియోజకవర్గంలో. ఎందుకో మరి అంటే నేను పంపించింటాననే లేకుంటే పంపించుంటారా, మీతో గూఢాచారనే? టచ్లో ఉంటారా ఏంటో తెలియదు. ఆహా, లేదు. నాకు సంబంధించిన మనుషులు వరదరాయుడితో లేరు, వరదరాయుడికి సంబంధించిన మనుషులు నాతో ఉండరు. పెద్దగా మేము ఆ స్ట్రాటజీ వ్యూహాలను పన్నేవాడిని కాదు, ఏమి కాదు. ఒకటైతే చెప్పగలుగుతా, నేను వ్యూహం చేయాలన్నా, నేను రాజకీయం చేయాలన్నా మా గురువు కంటే కూడా బాగా చేస్తా. మీ గురువు ఆయనగా? మా గురువు ఆయనే బాగా చేస్తాడు, ఆయన కంటే కూడా బాగా చేయగలుగుతా. నేర్చుకున్నారు అక్కడే గట్టిగా? బాగా చేయగలుగుతా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆయన వ్యూహాన్ని నమ్మినాడు, నేను సేవను నమ్మినా. సేవ సత్ఫలితాలు ఇస్తాను, సేవే వ్యూహం, అదే నా వ్యూహం, అదే నా అస్త్రం. కాబట్టి నాకు అంతకు మించిన తెలివితేటలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్న. రాజబాట మనిషిని మనం ప్రేమించగలిగితే, మనిషికి సహాయపడగలిగితే, గౌరవించగలిగితే తప్పనిసరిగా మనల్ని ఆదరిస్తారు. దీనికోసం వేరే వేరే తెలివితేటలు అంటే చెయ్యాల్సిన మంచి చేయకుండా తప్పించుకొని, కష్టకాలంలో వాడిని ఆదుకోకుండా తప్పించుకొని, నీ అవసరం వచ్చినప్పుడు వాడిని ఉపయోగించుకునే దానికోసం వ్యూహం కావాలా, తెలివితేటలు కావాలా. నువ్వు వాని కష్టకాలంలో నిజంగా నువ్వు ఆదరించి ఉంటే నీకు వ్యూహం ఎందుకన్నా? కానీ మీ పార్టీలోకి వస్తామనుకున్న కొంతమంది ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళు ఇంకా మీ పార్టీ కండవ కప్పుకోలేదు. బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మీరు అక్కడే ఉండండి అన్న, మీరు అక్కడే ఉండండిలే అని చెప్పి ఏదో మీరే చెప్పారు అని. కొంతమంది మాలేకి వచ్చినారు, కొంతమంది రాబోతున్నారు, కొంతమంది అక్కడే ఉంటారు. అది కూడా అక్కడే ఉంచుతున్నారా? అక్కడే ఉంటారు. ఎందుకు ఉంటారంటే కన్నా, ఉదాహరణకు ఈ ఊర్లో ఉండే లీడర్కి ఇష్టం లేదనుకో, నువ్వు వచ్చేది అప్పుడు తీసుకొని ఒక వరలో 2 కత్తులు పెట్టలేను కదా. ఓకే. సో అప్పుడు అక్కడ ఉండేదే బెస్ట్. నిజంగా నీకు మా మీద ప్రేమ ఉండి సహాయం చేయాలనుకుంటే అక్కడ ఉండి చెయ్యి. వరద మీద నీకు అంత కోపం ఉంటే, నా మీద సానుకూల దుప్పరద ఉంటే, ఇక్కడికి వచ్చేదానికి వీలు లేదు. కాబట్టి అక్కడే ఉండి సహాయపడు. అదే నేను అడిగింది ఇంతకుముందు. సహాయపడు, ఇబ్బంది లేదు, సహాయపడు, నో ప్రాబ్లం. ఓకే.